వర్షాలు పడుతున్నాయి, చల్లగాలి వస్తుంది, క్లైమేట్ మారుతుందని ఆనందపడుతున్నారా? మీ ఇంటి దగ్గరే ఒక పెను ప్రమాదం స్టార్ట్ అవుతుంది. అవే దోమలు. ఈ వర్షాకాలంలో దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు బాగా స్ప్రెడ్ అవుతాయి. మనం చేయాల్సింది ఏంటి? మనం మన ఇంటి పరిసరాల్లో ఎక్కడా కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చేయాలి. ముఖ్యంగా ఖాళీగా ఉన్న టైర్లు, డబ్బాలు, అదేవిధంగా కూలర్, కుండీలు ఇవన్నీ కూడా వారానికి ఒకసారి అయినా మనం క్లీన్ చేసుకోవాలి. పిల్లలకి ఫుల్ స్లీవ్స్, చేతులు కాళ్ళు కవర్ అయ్యేలాగా డ్రెస్సింగ్ మార్చాలి. అదేవిధంగా మస్కిటో రిపెలెంట్ వాడితే మరీ మంచిది. మీకు ఎవరికైనా జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు లేదా అసాధారణ నీరసం ఇలాంటివి ఉంటే వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవాలి. మరీ ముఖ్యంగా చేయకూడదు ఏంటంటే చిన్న జ్వరమే కదా అని ప్లేట్లెట్స్ పడిపోయే వరకు, సీరియస్ అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. టెంపరేచర్ ఒక పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుని జ్వరం ఎక్కువ అవుతున్న టాబ్లెట్ వాడి ఇంట్లో కూర్చోకూడదు. బాగా హైడ్రేట్ అవ్వాలి. అదే విధంగా ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, మురుగునీరు ఇవన్నీ కూడా ఎక్కడ చేరనివ్వకూడదు. ఎవరికైనా జ్వరం వచ్చి విపరీతమైన వాంతులు అవుతుంటే ఈ డేంజర్ సైన్స్ ని మీరు గుర్తించాలి. ఆ డేంజర్ సైన్స్ ఏంటంటే విపరీతమైన నీరసం, జ్వరం, మరిన్ని వాంతులు, ఎక్కువ సార్లు వాంతు అవటం, విపరీతమైన పొట్ట నొప్పి, ముక్కు నుంచి గాని దవడ నుంచి గాని బ్లడ్ కారుతున్నట్టు సంకేతాలు, మోషన్ లో నల్లగా రావటం, ఇలాంటివి ఉంటే మాత్రం ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కి మీరు చూపించాలి. వర్షాకాలంలో మనకి దోమల ద్వారా వచ్చే ఏదైతే ఈ వ్యాధులు ఉన్నాయో వాటిని అరికట్టాలంటే మనందరం కూడా, మనం గాని మన పిల్లలు, మన సమాజం బాగుండాలంటే మీరు ఈ జాగ్రత్తలు పాటించాలి.